తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తిరగడ సంతాప సభలో బోండా ఉమ వ్యాఖ్యలకి సంబంధించి ఈ వ్యవహారంపై 3-మెన్ కమిటీని ఏర్పాటు చేసిన టీడీపీ పల్లా శ్రీనివాస్, కిల్లారు రాజేష్ నిమ్మలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు పార్టీ ఆఫీస్ కు రావాలంటూ బోండాకి కమిటీ పిలుపునిచ్చింది. బోండా ఉమ నుంచి వివరణ తీసుకోబోతోంది 3-మెన్ కమిటీ. బోండా ఉమ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది టీడీపీ అధిష్టానం. దీనిపై 3-మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పల్లా శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్ ముగ్గురితో ఒక 3-మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. రేపు పార్టీ ఆఫీస్ కి బోండా రావాలంటూ కమిటీ నుంచి ఇప్పటికే పిలుపు కూడా వెళ్ళింది. బోండా ఉమ నుంచి వివరణ తీసుకోబోతున్నారు 3-మెన్ కమిటీ సభ్యులు. ఇప్పటికే బోండా ఉమ సైతం తనని ఎవరూ ఎలాంటి వివరణ అడగలేదు, అడిగితే నేను ఖచ్చితంగా వివరణ ఇస్తాను అని చెప్పారు బోండా ఉమ. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, బోండా ఉమ ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పారు, అది వైసీపీ సభ కాదు, ఎవరో పెట్టిన సంతాప సభకు నేను వెళ్ళాను, నేను అక్కడ మాట్లాడాను. అయినా గతంలో ఎక్కడో జరిగిన సభకి జ్యోతుల నెహ్రూ వంగవీటి వెళ్ళలేదా, దానికి దీనికి తేడా ఏంటన్నారు. టీడీపీని ఏంటి అంతగా ట్రిగర్ చేసింది బోండా వ్యవహారంలో? బోండా వ్యవహారాన్ని పార్టీ పూర్తిగా క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా చూస్తోంది. ఇది కాపు సామాజిక వర్గంలో ఒక అనవసరమైన సందేశం వెళ్ళే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది. దాన్ని వీలైనంత త్వరగా దానికి సంబంధించి ఒక చర్యలు తీసుకోవడము, దానికి సంబంధించి ఏదో ఒక మెకానిజం చేయకపోతే దానివల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది. ఆ మేరకే పార్టీని క్రమశిక్షణ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణలో పల్లా శ్రీనివాస్తో పాటు నిమ్మల రామానాయుడు, అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిలారు రాజేష్ను కూడా నియమించారు. సో రాజేష్ని నియమించడం పట్లే దీనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీలో అత్యంత సున్నితమైన వ్యవహారాలని, అత్యంత అంతర్గత వ్యవహారాలని ఇప్పటివరకు చూస్తూ వచ్చిన కిలారు రాజేష్ని ఈ కమిటీలో వేయడం ద్వారా పార్టీ ఈ అంశానికి చాలా ప్రాధాన్యత ఇస్తుందని అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఒక క్రమశిక్షణ కమిటీలో ఆయనకి స్థానం ఇవ్వడం, అదే సమయంలో ఆ స్థానాన్ని ఆ కమిటీ ముందుకి బోండా వ్యవహారాన్ని తీసుకురావడం ద్వారా పార్టీ ఈ విషయానికి చాలా సీరియస్గా తీసుకుంది. ఇది వీలైనంత త్వరగా దీనికి సంబంధించి ముందుగా బోండా నుంచి వివరణ తీసుకోవాలి. ఆ తర్వాత తదుపరి చర్యలు, ఒకవేళ దానికి సంబంధించి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే ఉద్దేశమా, లేకపోతే ఇంకేదైనా అట్లాంటి సందర్భంలో ఆయన చెప్పినట్లుగానే జక్కంపూడి రాజా నిర్వహించిన సమావేశానికి ఇతరులు వచ్చారు కాబట్టి అక్కడికి వచ్చిన జ్యోతుల నెహ్రూ కావచ్చు, లేకపోతే మిగతా వంగవీటి రాజా లాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక్కడికి నేను వెళ్తే తప్పేంటి అని ఆయన అడుగుతున్నారు. కాబట్టి నిజంగా అట్లాంటిది ఏమైనా ఉందా, లేకపోతే అనుకోకుండా వెళ్ళిన సంఘటన, లేకపోతే వెళ్ళిన తర్వాత కాపు వ్యాఖ్యలను చేయడంలో ఉద్దేశం ఏంటి అన్నది ప్రధానంగా అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంతో పాటు కాపు సామాజిక వర్గంలో కొంత అలజడి ఉంది, అశాంతి ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా చాలా సీరియస్గా తీసుకుంది పార్టీ. ఇప్పుడు అదే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా కీలక భాగస్వామ్యం కాపు సామాజిక వర్గాన్ని. సో ఇట్లాంటి కాపు సామాజిక వర్గంలో బోండా వ్యాఖ్యలు ఇప్పుడు కానీ క్రమశిక్షణ చర్యల కింద పరిగణించకపోతే అవి మళ్ళీ రాజకీయ సమీకరణలకి, వేరే సమీకరణలకు దారితీసే అవకాశం ఉంది. సో వాటిని కౌంటర్ చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. కాబట్టి పార్టీ ఆ దిశగా చాలా సున్నితంగా ఈ అంశాన్ని తీసుకుంది. మొదటగా బోండా నుంచి వివరణ తీసుకోవాలి, ఆ తర్వాత ఏం చేయాలనే దానిపైన పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతోంది. కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించి రేపు సాయంత్రం బోండాని కలవాలని కమిటీ నిర్ణయించింది. ఆ మేరకి పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ ద్వారా బోండాకి సమాచారం చేరవేయాలని చెప్పి సూచించింది. అది ఆ బోండా ఉమాకి ఇప్పటికే సమాచారం చేరి ఉండొచ్చు, లేదంటే పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మరి కాసేపట్లో అంశాన్ని, ఆ సమాచారాన్ని ఆయనకు చేరవేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత రేపు సాయంత్రం 5 గంటలకి సమావేశం జరిగే అవకాశం ఉంది. రేపు సాయంత్రం బోండా ఎలాంటి వివరణ ఇస్తారు, ఎందుకంటే ఆయన చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా అని ఇప్పటికీ చెప్తున్నారు కాబట్టి దాన్ని పార్టీ ఎలా తీసుకుంటుంది, ఈ పరిణామం టీడీపీలో ఎలాంటి భవిష్యత్ సమీకరణలకు దారితీస్తుందో చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.